హన్మకొండ నుండి ఇంత జర్నీ చేసి రావడానికి రీజన్ ఏంటి? అమ్మాయి హెల్త్ బాగాలేదండి, హార్ట్ ఫెయిల్యూర్ అయింది. అది +/- 15 దాకా కూడా. ఎందుకంటే మీ మమ్మీ చాలా సన్నగా ఉంది, కంపల్సరీ 15 లక్షల వరకు రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను దాదాపు 10-11 డేస్ అవుతుంది ఇక్కడ వచ్చి. ఎక్కడ ఉండాలో కూడా నాకు తెలియట్లేదు. హోటల్లో రూమ్ తీసుకొని ఉండు, నా ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీస్ లేరు. శివ మా సోషల్ పోస్ట్ టీవీ నుండి మా సార్ రజనీకాంత్ గారు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో కన్నతల్లి అంటే అందరికీ చాలా అభిమానం ఉంటుంది. ఎందుకంటే మనను నవమాసాలు పెంచి పోషించి ఒక ప్రయోజకుని చేసే వరకు కన్నతల్లి మనల్ని వదిలిపెట్టదు. సో అలాంటి వాళ్ళ కన్నతల్లికి గుండె ఆపరేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం రావడం వల్ల శివ అనే వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ మమ్మీకి ట్రీట్మెంట్ చేయించారు, కానీ అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు అందలేకపోయినాయి అని చెప్పేసి మధ్యలోనే ట్రీట్మెంట్ ఆఫ్ చేశారు. సో వాళ్ళ అమ్మ పొజిషన్ ఎలా ఉంది, అసలు శివ ఎందుకు ఈ బండి మీద హన్మకొండ నుండి హైదరాబాద్కి రావడం జరుగుతుంది. సో మేము చూసినటువంటి సిచ్యువేషన్లో అయితే శివ స్కానర్ అయితే పెట్టేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి కావాల్సినటువంటి డబ్బులు ఈ స్కానర్లో ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి తోచినంత అని చెప్పేసి శివ జర్నీ చేయడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ మాత్రం మనం చూసుకుంటే ఏఐజీ హాస్పిటల్ నుండి ఫస్ట్ వాళ్ళ మమ్మీ అడ్మిట్ అయిందని చెప్పేసి మేము తెలుసుకున్నాము. బట్ ఇప్పుడు శివ కూడా ఒకసారి మా దగ్గర ఉన్నాడు. శివ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే శివ వాళ్ళ మమ్మీ పెంచి ఇంత పెద్ద చేసింది. తల్లికి ఏ విధమైన రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఈరోజు శివ తనంతటి తను పోరాటం చేస్తున్నాడు. ఒక్కడిగానే ఒంటరై పోరాటం చేస్తున్నారు. వాళ్ళ మమ్మీకి మీరెవరైనా మా ఛానల్ నుండి చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు, శివ వాళ్ళ మమ్మీకి కంపల్సరీగా మీరు హెల్ప్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. శివ నమస్తే. శివ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు మీరు ఇలా హన్మకొండ నుండి ఇంత జర్నీ చేసి రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మీ మమ్మీ ఎలా ఉంది అసలు? ఫస్ట్ మా మమ్మీ హెల్త్ బాగాలేదండి, హార్ట్ ఫెయిల్యూర్ అయింది. హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఇమీడియట్గా సర్జరీ చేయాలని చెప్పేసి డాక్టర్లు అన్నారు. సడన్గా కింద పడిపోవడం, నాకు 1 మంత్ బ్యాక్ హాస్పిటల్కి తీసుకెళ్ళడము, అక్కడ వెంటనే అడ్మిట్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు. దానికి ఒక 13 లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి అన్నారు. అది +/- 15 దాకా కూడా. ఎందుకంటే మీ మమ్మీ చాలా సన్నగా ఉంది కాబట్టి కంపల్సరీ 15 లక్షల వరకు రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అని డాక్టర్లు చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలేదు. హఠాత్తున 15 లక్షలు అంటే ఏం చేయాలో అర్థం కాదు. అంతకుముందే మొన్న 4,50,000 రూపాయలు అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఇమీడియట్గా వరంగల్లో అడ్మిట్ చేస్తే అక్కడ సరిగా చూడకుంటే అక్కడ నుంచి అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మమ్మీని వరంగల్లో ఎన్ని రోజులు ట్రీట్మెంట్కి ఉంచారు శివ? అక్కడ 2 డేస్ ఉంచామండి. ఏ హాస్పిటల్లో? రోహిణి హాస్పిటల్. అదిగా సరిగా చూడకపోతే వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళాలి అంటే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ 4 డేస్ ఉన్నాము. అక్కడ 4 డేస్ దాకా 4 లక్షల దాకా ఖర్చు వచ్చింది. 4,34,000. అవునండి, ఖర్చు వచ్చింది. అది వెంటనే కొంచెం స్టేబుల్ చేశారు. ఎందుకంటే సర్జరీ చేయాలని వాళ్ళు అన్నారు. అంటే మాకు అంత డబ్బు లేక మేము ఇంటికి తీసుకొని వెళ్ళాము. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే మా ఫ్రెండ్స్ ఏఐజీ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. సో మనం ఒకసారి తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నరసింహన్ సార్ అని చెప్పారు. చాలా పెద్ద డాక్టర్ ఆయన. సో చూపిద్దామని చెప్పేసి అక్కడ సార్ సెకండ్ ఒపీనియన్ కింద వేసుకుని సార్ కూడా సర్జరీ చేయాలని కంపల్సరీ అన్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక సార్ కూడా అక్కడ ఇంతే డబ్బులు అవుతాయి అని చెప్పేసి అన్నారు. ఇంకేం చేయాలో అర్థం కాక నా వంతుగా నేను సర్జరీ కాస్ట్ తీసుకోను బాబు, నువ్వు రిమైనింగ్ ఏదైనా, హాస్పిటల్ అయితే మనది కాదు కదా, నేను ఒక మానవత్వంతో నేను డబ్బులు తీసుకొని సర్జరీ కాస్ట్ అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. సార్ మరి ఇప్పటికిప్పుడు అంటే ఏం చేయలేము కదా, ఎట్లా డాక్టర్ అంటే సరే అప్పటి మందులు రాసిస్తాను, ఆ లోపు మీరు ఎంత వీలైతే ఈరోజు చేయించినా ఓకే, మీ తల్లి ప్రాణానికి కాపాడుకున్న వాడి అవుతావు, లేదు అంటే ఎప్పుడు ఏం జరిగే తెలియదు అని చెప్పేసి డాక్టర్లు అన్నారు. సో మా మమ్మీ ఇప్పుడేమో ఆయాసపడుతూ ఉంటుంది, ఆయాసం వస్తుంది. మీ మమ్మీ ఎక్కడుంది మరి, ఎవరి దగ్గర ఉంచారు మీరు ప్రజెంట్? అంటే మీరు ఇట్లా తిరుగుతూ ఉన్నారు కదా. సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉందండి. నేను సిస్టర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి సిస్టర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను బయటకు వచ్చాను. ఇంకా చాలా ప్రయత్నాలు చేశానండి, ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ రావట్లేదు. చాలా ప్రయత్నాలు చేశాను, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్ని ప్రయత్నాలు చేసి నాకు ఎక్కడ ఏం అవ్వకపోతే ఇలా పవన్ కళ్యాణ్ డైహార్ట్. సో ప్రస్తుతం అయితే శివ తన
బైక్‌కు మాత్రం ఇది బ్యానర్ పెట్టారండి. దాదాపుగా మనం ఈ బ్యానర్స్ కొంతమందికే జూస్తాము. జొమాటో సంథింగ్ డిఫరెంట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అసలు శివ ఎందుకు పెట్టుకున్నారనేది మీ అందరికీ చాలా క్లియర్‌గా అర్థమై ఉంటుంది. సో, తిను హన్మకొండ నుండి హైదరాబాద్‌కి జర్నీ చేసేటువంటి రూట్ మ్యాప్ కూడా ఉంది. ఏఏజీ హాస్పిటల్ వాళ్ళు సో, ఇలా మమ్మీకి హెల్ప్ చేశారనుకుంటా. ఎవరైతే డొనేట్ చేసిన వాళ్ళందరి గురించి గూడా దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో, పర్టిక్యులర్‌గా మీరిక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా హాస్పిటల్‌కి సంబంధించినటువంటివైతే దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి, శివ ఆ ఉద్దేశంలోనే వాళ్ళ మమ్మీకి పవన్ కళ్యాణ్ ద్వారా ఎలాంటి హెల్ప్ కావాలని చెప్పేసి ఇప్పటికి తిరుగుతున్నారు. మరి ఒకవేళ ఆ హెల్ప్ అయిందా? కాలేదా? ఒకసారి శివ మాటల్లోని కూడా అడిగి తెలుసుకుందాము. శివ చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గారిది వేసుకున్నారు. అలాగే రూట్ మ్యాప్ కూడా పెట్టారు గదా! ఎందుకు అసలు? అవునండి. ఇంకా ఆర్థిక పరిస్థితి కరెక్ట్ లేకే నేను అన్ని ప్రయత్నాలు చేసి మొన్ననే 4,50,000 ఖర్చు అయిపోయినాయి అమ్మ ట్రీట్మెంట్ కోసమని. సో, ఇంకేం చేయాలో హఠాత్తున 15,00,000 కావాలి అంటే ఏం చేయాలో అర్థం కాక మాకు ఓన్ హౌస్ లేదు. ప్రాపర్టీస్, ఫ్రెండ్స్ ఎలాంటి సపోర్ట్ లేదు. మీరేం జాబ్ చేస్తుంటారు శివ? లేదండి మా ఇంట్లో అమ్మకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పటి నుంచి నేను జాబ్ ఏం చేయట్లేదు. ఇంట్లో కిరాణా కొట్టు పెట్టుకొని చూసుకుంటున్నాను మా మదర్‌ని ఇంకా. ఎందుకంటే నేను బయటికెళ్ళి ఎక్కడికెళ్ళి ఏమైనా జాబ్ చేయాలన్నా కూడా అమ్మ ఒక్కతే ఇంట్లో. ఇప్పుడు నేను హైదరాబాద్‌కి వచ్చి జాబ్ చేయాలన్నా ఇబ్బంది. అమ్మ ఒక్కతే అయిపోతే ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతదనే ఉద్దేశంతోని నాకు మా అమ్మ పక్కన ఉంటే చాలు. నాకు నన్ను కన్నందుకు మా అమ్మ పక్కన ఉండి నేను మా అమ్మని చూసుకుంటే నాకు అదే హ్యాపీనెస్. ఈ సంపాదన వద్దు అని అనుకున్నాను. కానీ అదేంటో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ నాకు ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాక ఇంకా పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ అండి నేను. అన్న అంటే నాకు చాలా ఇష్టము. నేను అన్నని నమ్ముకునే అన్నని కలిస్తే నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, అన్న మా అమ్మని కాపాడుతాడనే ఉద్దేశంతోని ఏదైనా స్పాన్సర్షిప్లు ఇస్తుంటే వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మా అమ్మని కాపాడుకోవాలని హన్మకొండ నుంచి ఇలా అన్నని కలిసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలని బయలుదేరాను. సో, అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏఏజీ హాస్పిటల్ మీరు వేసుకున్నారు గదా! అంటే ఈ హాస్పిటల్ నుండి మీకేమన్నా హెల్ప్ అయిందా? లేకపోతే జనరల్‌గా పవన్ కళ్యాణ్ గారు ఈ హెల్ప్ చేస్తారని ఏఏజీ హాస్పిటల్ వేశారా? లేదండి, అక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను హాస్పిటల్ వేసుకున్నాను. సో, ఇంకా పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న ద్వారా నేను బయటకు వచ్చాను. ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ డాక్టర్ నరసింహన్ సార్ది కూడా ఫోటో వేసుకున్నాను. ఎందుకోసం అంటే డాక్టర్ సర్జరీ కాస్ట్ తీసుకోరన్నారండి. సర్జరీ కాస్ట్ నేను ఏం తీసుకొని బేటా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ జాబ్ చేస్తున్నారు హాస్పిటల్లో. సో, వాళ్ళు రెఫర్ చేశారు డాక్టర్కి. చాలా మంచి డాక్టర్, పెద్ద డాక్టర్ చూపించండి అంటే చూపించాం. సార్ కూడా సరే మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నారు కదా, సో కాబట్టి నేను నా వంతు మానవత్వంతో సహాయంగా నేను సర్జరీ కాస్ట్ తీసుకొని బాబు అని చెప్పేసి డాక్టర్ అన్నారు. సరే అని అలా డాక్టర్ని కూడా ప్రమోట్ చేస్తున్నాను. అదేవిధంగా నాకు ఎవరైతే స్పాన్సర్షిప్లు ఇస్తారో నేను వాళ్ళను అడ్వర్టైజ్ చేస్తూ అలాగే ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బులతో అమ్మని కాపాడుకుందామని హన్మకొండ నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ నన్ను కలిసి ఏఐజీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నాను ఈ దారిని. సరే, ఇప్పుడు శివ నువ్వు ఎన్ని రోజులకెళ్ళి జర్నీ చేస్తున్నావు? హన్మకొండ నుండి నువ్వు హైదరాబాద్ వచ్చి ఇక్కడ హైదరాబాద్‌లో ఎన్ని డేస్ అవుతుంది? సో, మీరు ఎంత కలెక్షన్ చేసుకున్నారు? నార్మల్‌గా మీ స్కానర్ అయినా కావచ్చు, మీకెవరైనా హ్యాండ్ క్యాష్ ఇచ్చిందైనా? ఇప్పటి వరకు నేను హన్మకొండ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి 10 రోజులు 11 రోజులు అవుతుందండి ఈ రోజు వరకు. హన్మకొండలో ఒక 3 డేస్ తిరిగాను, ఇక్కడ 11 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నాకు వచ్చిన కలెక్షన్ 690 అండి. 6 అంటే నియర్ టు 7 lakh. మొత్తం ఎంత కావాలి మీ మమ్మీకి 15 ఆపరేషన్? లక్షలు అండి. 15 లక్షలు కావాలి. సో 15 లక్షలు కావాలి. ఇంకా 690 అంటే సరే 10 అటు ఇటు పోయినా 7 లక్షలు అనుకోండి. 7 లక్షల రూపాయలు అయినాయి. ఇంక 8 లక్షల రూపాయలు కావాలి. ఇంకా అన్న దగ్గరికి ఎల్లుండి వెళ్దామని చూస్తున్నాను. ఎల్లుండి 15వ తారీఖు రోజు సాయంత్రం నేను అన్న దగ్గరికి బయలుదేరుతున్నాను. సాయంత్రం 4 గంటలకు ఆంధ్రాకు, మంగళగిరికి, హైదరాబాద్ నుంచి. అంటే ఎవరైనా సపోర్ట్ చేశారా? లేకపోతే మీరే ఓన్‌గా వెళ్లి కలుద్దాం అనుకుంటున్నారా? సపోర్ట్ అంటూ ఎవరు లేరండి. నేనే ఓన్గా వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు అన్న అయితేనే మా అమ్మని కాపాడుతాడు. ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేశాను, ఎక్కడ నాకు దారి దొరకలేదు. చివరికి నేను నమ్ముకున్న నాకు ఇష్టమైన వ్యక్తి అన్న. అన్న వ్యక్తి పర్సనల్గా అయినా వ్యక్తిత్వమైనా ఏదైనా అన్న అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ విషయంలో నేను అన్న అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను అన్న దగ్గరికి అయితేనే వెళ్ళి అమ్మని కాపాడుకుంటా, అన్న అయితేనే హెల్ప్ చేస్తాడు, కాపాడుతాడనే ఉద్దేశంతోనే 15వ తారీఖు సాయంత్రం బయలుదేరుతున్నానండి. సో అక్కడ నాకు ఎవరైనా నేను వెళ్ళే దారిలో నాకు అందరు సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే నాకు అక్కడ ఎలా వెళ్ళాలో తెలియదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు, నాకు అక్కడ ఎవరిని కలవాలో కూడా తెలియదు. కాబట్టి నాకు అక్కడ ఆంధ్ర ప్రజలారా ఎవరున్నా కూడా నాకు అక్కడ సపోర్ట్ చేయండి. నేను వచ్చే దారిలో నాకు ఇప్పటికే చాలా ఎండలకు నాకు అవ్వట్లేదు,
బాడీ డీహైడ్రేట్ అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, తిరగలేకపోతున్నాను. కాబట్టి నాకు అక్కడ ఆంధ్ర ప్రజలారా, నేను వస్తుంటే నాకు సపోర్ట్ చేస్తూ నన్ను అన్నదాకా కల్పించే ప్రయత్నం చేయండి, మా అమ్మని కాపాడండి. తను ఆల్రెడీ వాళ్ళ మమ్మీ కోసం కూడా సేవ్ మై మదర్ అని చెప్పేసి కొటేషన్ కొద్దీ ఒక టీ షర్ట్ కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే అమ్మ అంటే అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. నవమాసాలు పోసి 9 నెలలు మనల్ని కష్టపడి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కనడం జరుగుతుంది. మనల్ని ఒక ప్రయోజకుని చేస్తుంది. ఈరోజు శివ అయితే వాళ్ళ అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది, కాపాడాలని చెప్పేసి ఎంత తపన కొద్దీ ఎండ వాన అయినా కావచ్చు ఏది చూడకుండా కూడా శివ మొత్తానికైతే జర్నీ చేస్తున్నాడు. ఆ జర్నీలో శివకి ఎలాంటి ఆటుపోట్లు కలిగినాయి అనే మా అమ్మ ఆరోగ్యం బాలేక, మా ఆర్థిక పరిస్థితి బాలేక, నేను ఎవరిని అడగాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇలా సేవ్ మై మదర్ అని టీ షర్ట్ కొట్టించుకొని బయటకు వచ్చానండి. ఎందుకంటే ఇవాళ రేపు డొనేషన్ చేయాలంటే చాలామంది ముందుకు రావట్లేదు. మానవత్వం ఎంతమందికి ఉందో తెలీదు, కానీ ఉన్నవాళ్ళు చేస్తున్నారు, ఎంతమందికి ఉందో తెలియదు. అందుకే నేను ఇలా సేవ్ మై మదర్ అని కొట్టుకుంటే ఇట్లా కొట్టించుకొని టీ షర్ట్ బయటికి వస్తే ఎవరైనా నన్ను చూసి నాకు మా అమ్మని కాపాడుతారు, తలా ఒక 100 రూపీస్ డొనేట్ చేస్తారనేది అంతా బయటకు వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ 15,000 మంది తలా ఒక 100 రూపాయలు డొనేట్ చేస్తే 15 లక్షల రూపాయలు అవుతాయనే ఉద్దేశంతో నేను ఇలా వచ్చానండి. ఎందుకంటే డొనేషన్ చేయాలంటే కూడా భయపడుతున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయని, చాలా అదని ఇదని. కానీ ఇంత నేను బయటకు వచ్చాను అంటే ఒకసారి అర్థం చేసుకోండి, మా అమ్మ నిజంగానే బాగాలేదు. దయచేసి ఒక 15,000 మందికి నా సమస్య రీచ్ అయితే తలా ఒక 100 రూపాయలు తలా ఒక 100 రూపాయలు డొనేట్ చేస్తే మా అమ్మ బతుకుతుంది అనే ఉద్దేశంతో ఇలా సేవ్ మై మదర్ అని టీ షర్ట్ కుట్టించుకొని ప్రజల్లోకి ఇలా వచ్చానండి. నిజంగా అంటే శివ చెప్పే మాటలు వింటూనే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా కూడా ఎంత కాకపోయినా రక్త సంబంధంలోనే చాలా బాధగా ఉంటుంది. అందులో తల్లికి అయ్యింది అని అంటే ఇంకా అసలు దాని గురించి మనం వర్ణించలేమండి. బట్ శివ ఎంత ప్రాబ్లంలో ఉన్నారని చెప్పేసి మీకు ఆల్రెడీ చూస్తేనే తెలుస్తుంది. శివ ఏడవకు శివ, నువ్వు కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తావు, నీకు సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ మా ఛానల్ నుండే కాకుండా అదర్వైజ్గా మీరు ఎవరైతే దగ్గరికి వెళ్ళిరో వాళ్ళందరూ కూడా చాలా ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను దాదాపు 10-11 డేస్ అవుతుంది నేను ఇక్కడ వచ్చి. ఎక్కడ ఉండాలో కూడా నాకు తెలియట్లేదు. హోటల్లో రూమ్ తీసుకొని ఉండు, నా ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీస్ లేరు. ఇలా బయట ఫ్రెండ్స్ లేరు శివ మీకు సపోర్ట్ చేయట్లే అని, ఇలా రోడ్డు మీద తిరుగుతున్నాం అనేది సపోర్ట్ చేయట్లేదు. రోడ్డు మీద తిరగడం ఏంటని ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ నాకేమో వేరే దారి లేదు, తొందరగా అమ్మని కాపాడుకోవాలి, ఉన్నదల్లా అమ్మ ఒక్కదే. అంటే ఇప్పుడు మీకు ఆపరేషన్కి ఎన్ని డేస్ ఉంది శివ? 16వ తారీఖు అని చెప్పారండి, కానీ డబ్బులు కలెక్ట్ కాలేదు. ఇంకా ఏం చేయాలో మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా ఏంటో నాకు ఏం తెలియదు. అంటే ఇప్పటివరకు మమ్మీ కొంచెం సేఫ్గా అంటే ఆయాసం తగ్గడము టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంచెం ఏమన్నా బెటర్గానే ఉందా? టాబ్లెట్స్ వేసుకున్నంతసేపు బాగుంటుంది, మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఆయాసం వస్తుంది, మళ్ళీ నడవలేదు. అంటే నడుస్తుంది, ఒక 100 మీటర్స్ నడవగానే ఆయాసం వస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటే మీ చెల్లి వాళ్ళ దగ్గర పెట్టారు. మీ చెల్లికి మ్యారేజ్ అయిందా శివ? మొన్ననే పెళ్లి చేశానండి. మొన్ననే పెళ్లి చేయడం వల్ల అదే అట్లా ఒక బాధ్యత, కానీ అదొక ఖర్చు అయ్యేసరికి దానికి ఇప్పుడు అట్లా కూడా నాకు చాలా బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది. అంటే మీ చెల్ల వాళ్ళ ఫ్యామిలీ నుండి అయితే మీ మమ్మీని చూసుకోవడానికి సపోర్ట్గానే ఉంది కదా ఇప్పటివరకు ప్రజెంట్ మీరు తిరుగుతున్నారు కాబట్టి. అంటే మీకు మ్యారేజ్ కాలేదు? లేదండి ఇంకా. సో శివ కూడా ఏం జాబ్ చేయడండి, ప్రస్తుతానికి వాళ్ళకు ఒక కిరాణం షాప్ చెప్పి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీదనే వాళ్ళ మమ్మీని పోషించడం, ఆయన జీవనాధారం కూడా అదే. సో ప్రస్తుతానికైతే వాళ్ళ అమ్మకి కావాల్సినటువంటి డబ్బులు అరేంజ్ కాలేదు. సో ప్లీజ్ రిక్వెస్ట్, శివ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలైనా కావచ్చు, ఏపీ ఆంధ్రలో ఉన్నటువంటి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు, సో ప్లీజ్ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శివ వాళ్ళ మమ్మీని కాపాడడం మీ చేతిలోనే ఉంది. శివ అంతగానో మిమ్మల్ని అడుగుతున్నాడు కాబట్టి ఒక్క హెల్ప్ మీరు తలుచుకుంటే ఎవరైనా ఒక 100 రూపాయలు డొనేట్ చేసినా కూడా ఆయనకి 15 లక్షల వరకు రీచ్ కావడానికి ఉంది. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది వాళ్ళ అమ్మను బతికించుకోవడానికి కాబట్టి. సో మేమందరం కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. రిక్వెస్ట్ చూసేటువంటి ప్రేక్షకులందరూ శివకి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. వాళ్ళ అమ్మను కాపాడుకునే బాధ్యత మన చేతిలో కూడా ఉంది కాబట్టి. ఎవరికైనా అమ్మ ఉంటుంది, వీళ్ళ అమ్మ కూడా మన అమ్మలాగానే భావించి, సో మన అమ్మలాగానే స్వీకరించి, మన అమ్మకి ఏ విధంగానైతే మనం సపోర్ట్ చేస్తామో, ఏదైనా కూడా బాధ్యతగా తీసుకుంటామో, ఈరోజు శివ వాళ్ళ అమ్మను కూడా మనమ్మలాగా బాధ్యత తీసుకొని మీరు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రస్తుతం మా సోషల్ పోస్ట్ టీవీ నుండి మా యాజమాన్యమైనటువంటి ఎర్రబెల్లి రజనీకాంత్ గారు మా తరపున శివకి హెల్ప్ చేయడం జరుగుతుంది. శివ, మా సోషల్ పోస్ట్ టీవీ నుండి
మా సార్ రజనీకాంత్ గారు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మీ మమ్మీ కంపల్సరీగా సేవ్ అవుతుంది. బట్ అందరు చేసేటువంటి హెల్ప్‌తో పాటు మీ మమ్మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే కనిపిస్తలేదా? చాలా థ్యాంక్ యూ అండి సోషల్ పోస్ట్ వాళ్ళకు. మీరు ఇలా నన్ను పిలిచి నన్ను మీడియాలో పబ్లిసిటీ చేసి నాకు హెల్ప్ చేయడానికి మమ్మల్ని పిలిచి ఇలా హెల్ప్ చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. ఇలా అసలు అనుకోలేదు, నేను మీ లోగో వేసుకోలేదని, నేను అలా ఏం లేదండి. మా బాధ మీరు అర్థం చేసుకొని మీరు యూట్యూబ్లో అట్లా మమ్మల్ని చూసి అర్థం చేసుకొని మా అమ్మని కాపాడుకునే ప్రయత్నంలో మీరు ఒక చిన్న సహాయం చేస్తున్నారు. చాలా మీకు ఎప్పుడు రుణపడి ఉంటానండి. దయచేసి నాకు పవన్ కళ్యాణ్ అన్నను కలిసేంత వరకు నాకు కొంచెం మీరు హెల్ప్ చేయగలరని అనుకుంటున్నాను. అలాగే అన్న, ఈ పరేషాన్ బాయ్స్ ఎక్కడున్నా కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న. జ్యోతక్క, తులసి చందక్క, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఎలా కలవాలో నాకు అర్థం కావట్లేదు. మీ కాంటాక్ట్ నెంబర్ నాకు దొరకట్లేదు. ఎవరిని అడిగినా కూడా లేదంటున్నారు. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. మా అమ్మని కాపాడుకోవడానికి మీ సపోర్ట్ కూడా కావాలి. దయచేసి పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ అన్న, జ్యోతక్క, తులసి చందక్క, ప్లీజ్ అర్థం చేసుకొని నాకు కాల్ చేయండి. నా నెంబర్ కూడా ఈ బోర్డు మీద ఉంటుంది. చూసి కొంచెం నాకు సపోర్ట్ చేసి మా అమ్మని కాపాడండి ప్లీజ్ అండి.